క్షణక్షణం పోరాటం కనకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె టీడీపీ టీ కప్పులో చెలరేగిన తుఫాను. ఎమ్మెల్యే షాజహాన్ మీద పేడ వీడియో మసిబట్ట. వీడియో వెనుక ఉన్నది ఎవరు? మదనపల్లె కూటమి నేతల ఆఫ్ ద రికార్డ్ మాటలు. ఆ వీడియోలో కూటమి అభ్యర్థి షాజహాన్ విజయం కోసం పనిచేసిన నేతలెవరూ లేని వైనం. షాజహాన్ టార్గెట్ గా టీడీపీ అసమ్మతి నేతల రామబాణాలే ఈ వీడియోనా అంటూ గుసగుసలాడిన పలువురు నేతలు. బాలల దినోత్సవం అంటే బాధ్యతలు గుర్తు చేయడమే. పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై జాగ్రత్త అవసరం. చదువుతో పాటు మానసిక, శారీరక, వైజ్ఞానిక, క్రీడా, మానసిక విలువలపై విజయభారతి ప్రత్యేక శ్రద్ధ. విజయభారతి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణ. విద్యాభ్యుదయానికి కరెస్పాండెంట్ సేతు కృషిపై ప్రశంసలు కురిపించిన ముఖ్య అతిథులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఇకపై అర్హులే. శాసనసభలో చట్ట సవరణ బిల్లుకు ఆమోదం. సంతానోత్పత్తి రేటు తగ్గుదలే అసలు కారణం. 30 ఏళ్లుగా పోటీకి నోచుకొని ఎంతో మంది అర్హులు. చంద్రబాబు బాటలో తమిళనాడు స్టాలిన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎక్కడైనా నేరాలకు పాల్పడొద్దని చెప్పడం చూస్తాం, నేరం చేస్తే శిక్ష తప్పదు అని చెప్పడం గురించి వింటుంటాం. కానీ వైసీపీ లెక్క వేరు. నేరాలకు పాల్పడండి, మీకు శిక్ష పడకుండా మేం చూసుకుంటామని వైసీపీ నేతలు బాహటంగానే చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఏ స్థాయికైనా దిగజారండి, మీకు శిక్షలు పడవు అని వైసీపీ లీగల్ టీం తమ సోషల్ మీడియా యాక్టివిస్టులకు భరోసా ఇస్తోంది. అదేంటి, నేరానికి పాల్పడితే శిక్ష పడకపోవడం అనేది జరుగుతుందా? దేశంలో చట్టాలు సోషల్ మీడియా వేదికగా నేరాలకు పాల్పడే వారికి శిక్ష విధించలేవా? న్యాయస్థానాలకు శిక్షలు విధించడం చేత కాదా? పోలీస్ వ్యవస్థ నేరస్తులకు శిక్ష పడేలా చేయలేదా? తూచ్, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నేరం కాదు అనే వాదన కూడా వైసీపీ నుంచి వినిపిస్తుంటుంది. అదే నిజమైతే వైసీపీ హయాంలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ టీడీపీ, జనసేన, బీజేపీ తదితర పార్టీల మద్దతుదారులైన నెటిజన్లను ఎందుకు అరెస్టులు చేసి హింసించినట్లు? ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుంది, అప్పుడు మీ అంతు తేల్చుతాం అని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారంటే సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేయడం నేరమనే కదా అర్థం. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ వైసీపీ నేతల వ్యాఖ్యలు. వైసీపీ లీగల్ టీం తమ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఇస్తున్న భరోసాపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇంతకీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే ఏమిటి? ఈ మధ్య వైసీపీ ఎక్కువగా ఈ మాట వాడేస్తోంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా వ్యవహరించడమే సోషల్ మీడియా యాక్టివిస్టుల లక్షణమని బహుశా వైసీపీ బలంగా నమ్ముతున్నట్టుంది. బాలల దినోత్సవానికి భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పిల్లల హక్కులను, వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి సవాళ్లను గుర్తించి వారికి మంచి ప్రగతిని అందించాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అక్షరాల వాటిని అమలు చేస్తూ విద్యార్థుల మానసిక, శారీరక, విద్య, వైజ్ఞానిక, క్రీడా విలువలకు దర్పణం పడుతూ విజయభారతి విద్యా సంస్థ ముందడుగు వేస్తోంది. అనుక్షణం విద్యార్థుల్లోని ఉత్తమ ప్రతిభను వెలికి తీసేకి ఆ సంస్థ కరెస్పాండెంట్ సేతు చేస్తున్న కృషిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. పండిత జవహర్ లాల్ నెహ్రూ పిల్లలను దేశ భవిష్యత్తుగా భావించి వారికి గౌరవం ఇవ్వడం, వారి అభిరుచులు, కళల పట్ల శ్రద్ధ చూపించడంలో నమ్మకం కలిగేవారు. అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఈ దినోత్సవం ద్వారా పిల్లల పట్ల సమాజం జాగృతమవడం, వారి హక్కులు మరియు అవసరాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం, ప్రేమ, పాఠశాల విద్యను అందించడంతో పాటు వారిలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఈ రోజుకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడికి అక్షర రూపం ఇస్తూ విజయభారతి పాఠశాల యాజమాన్యం అహర్హరం తప్పిస్తోంది. ఈ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం రాష్ట్ర స్థాయి ప్రదర్శన తలపిస్తున్నాయి. నెల క్రితం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో నిర్వహించిన రామాయణ మహాకావ్య ఘట్టం నభూతో నా భవిష్యత్తు అన్నట్లు సాగింది. వివిధ పాత్రల్లో అభినయించిన విద్యార్థుల ప్రతిభ అనన్య సామాన్యం. అలాగే క్రీడలను ప్రోత్సహిస్తూ జీఆర్టీ హై స్కూల్లో తమ విద్యార్థులని 8 టీంలుగా విభజించి జరిపిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ సైతం వేణోళ్ల కొనియాడబడింది. అంతేకాక విజయభారతి పాఠశాలలో ప్రతి ఏడాది నిర్వహించే సైన్స్ డేలో ప్రతి విద్యార్థి పాల్గొని వారు ఆవిష్కరించే విజ్ఞాన సర్వస్వం మదనపల్లి విద్యాలోకానికే ఆదర్శమనక తప్పదు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయభారతి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ తమ ప్రత్యేకతను మరోమారు చాటుకున్నాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, డాక్టర్ అజంతుల్లా ఖాన్, మోడర్న్ ఆసుపత్రి హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ రెడ్డి భాషలు విద్యార్థులను అభినందించారు. వారు ప్రదర్శించిన స్టాళ్లను తీక్షణంగా పరిశీలించారు. ఫుడ్ ను టేస్ట్ చేసి విద్యార్థులను అభినందన దీవెనలు అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నేడు పిల్లల బాల్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. సాంకేతిక ప్రపంచం, సామాజిక మాధ్యమాలు,
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల దుష్ప్రభావాలలో చాలా మంది పిల్లలు చిక్కుకుపోతున్నారు. పాఠశాలలు, ప్రవేశ పరీక్షల నుండి కఠినమైన పోటీ, భవిష్యత్తు గురించి ఆందోళనలు వారిని చిన్ననాటి సరళతకు దూరం చేస్తున్నాయన్నారు. ఈ సమస్యల నుంచి వారిని గట్టెక్కించేందుకు మార్గాలు సుగమం చేసే దిశగా విజయభారతి విద్యా సంస్థ లాంటి వారి ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. పిల్లల మనసు, ఆలోచనలు, భావాలను మనం గౌరవించాలి. పిల్లల బాల్యం వారి జీవితంలో అత్యంత విలువైన వారసత్వం అని మనం అర్థం చేసుకోవాలన్నారు. స్కూల్ పిల్లలు ఆహారం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఆరోగ్యాన్ని కాపాడే కోసం ఏ రకమైన ఆహారాన్ని తీసుకోవాలని పట్ల వాళ్ళు స్టడీ చేసి అంతా కూడా చాలా బాగా తయారు చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ కేవలం చదువు ఒకటే కాదు, వంటల విషయంలో కూడా పిల్లలకు అవగాహన కల్పించినటువంటి అద్భుత అవకాశం మన చంద్రశేఖర్ గారు కల్పించారు. వారిని కూడా నేను అభినందిస్తున్నాను. మళ్ళీ ఒకసారి చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రెడ్డి భాష కార్డియాలజిస్ట్. ఇక్కడ నేను యాక్చువల్గా కేసులో బిజీగా ఉంది. సార్ కాల్ చేయగానే వచ్చాను. ఎందుకంటే సార్ స్కూల్లో ప్రతి ఒక్క ఈవెంట్ చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అంటే చాలా స్కూల్స్ నేను చూశాను, కానీ ఇంత ఇన్నోవేటివ్ ఈవెంట్స్ ఎక్కడ ఏ స్కూల్లో చూడలేదు. ఇంకోటి ఏమంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం, చిన్నపిల్లల్లో మనం ఇలా ఇన్నోవేటివ్ థాట్స్ ఇవ్వడం వల్ల, ఇలా ఇన్నోవేటివ్ ఈవెంట్స్ చేయడం వల్ల వాళ్ళలో మెచ్యూరిటీ పెరిగి ఒక స్టేజ్కి వెళ్ళాక వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా వాళ్ళలో బ్రెయిన్ మెచ్యూరిటీ పెరిగి ఎలాంటి స్ట్రగుల్స్ అయినా వాళ్ళు తట్టుకోగలిగి ఎలాంటి ఫ్యూచర్లో ఏదన్నా ఒక జాబ్ కానీ ఏదన్నా సక్సెస్ఫుల్ ఈవెంట్ జరగాలంటే వాళ్ళ సక్సెస్ రావాలంటే అది చాలా పెంపొందిస్తుంది. ఒక ఈవెంట్ ఏదన్నా ఒక సమస్య వచ్చి ఫెయిల్యూర్ అయినా కానీ బాగా సక్సెస్ అవ్వచ్చు. ఫస్ట్ టైం మేము ఈ స్కూల్లో ఇలాంటి ఇన్నోవేటివ్ ఈవెంట్స్ చూస్తున్నాం. నేను చెప్పగలిగేది ఏమంటే ఐ రెస్పెక్ట్ శ్రీతు సార్. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి సార్ అంటే నాతో టచ్లో ఉన్నారు. సార్ ఇలా ఈవెంట్స్ ఒక ఇన్నోవేషన్ లాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కువగా ఈ జంక్ ఫుడ్స్ వల్ల అనేకమైన మానసిక రుగ్మతలు, వ్యాధులు ఇవన్నీ రావడం చూస్తాం. అలాంటి వాటి నుంచి పిల్లల్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఆహారాలు ఏ విధంగా తయారు చేయాలి, అదేవిధంగా పిల్లలే స్వయంగా తయారు చేసి దానిపైన వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడము ఒక సేతు సార్ ఆధ్వర్యంలోని విజయభారతి స్కూల్కే చెందుతుంది. ఓన్లీ బాలల డే అంటే కేవలం చాక్లెట్ తినేసి కాకుండా మన మదనపల్లిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రెడ్డిభాష సారు, కార్డియాలజిస్ట్ సార్ పిలిపించడం, అలాగే మనకు సంబంధించిన డాక్టర్ రిజ్వాన్ సారు, ఇదంతా కూడా పిల్లలకి ఈ జంక్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని తెలియజేసి జై హింద్. I wish a very happy Children's Day all my beloved children. Today, with all the cooperation of all the children and staff and parents, we made this function a grand success. And I welcome Dr. Ji. I invited Mr. Reddy Basa Garu and other Dr. Ji, Dr. Khan Ji, and my dear brother Anna Garu. They all visited our school. వైసీపీ ప్రభుత్వ హయాంలో నోటికి అడ్డు అదుపు లేకుండా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన సినీ యాక్టర్లకు ట్రీట్మెంట్ మొదలైంది. ముచ్చటగా ఈ ముగ్గురిది మూవీ ప్రపంచం అయినప్పటికీ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ముగ్గురిలోనూ కామన్ గా నామధేయం 3 అక్షరాలే ఉండడం యాదృచ్ఛికమే అయినా ట్రీట్మెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉండబోతుంది. ఒకరికి నోటీసు, ఇంకొకరిపై కేసు నమోదు, మరొకరిపై కూడా కేసు నమోదయ్యాయి. ఆ ముగ్గురిలో ఆర్జీవీకి నోటీసులు, పోసానిపై పోలీసులు కేసు నమోదు, శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో ఈ నెల 10న దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు నమోదు కావడం ఏపీలో సోషల్ మీడియా రగడను కొత్త మలుపు తిప్పేసింది. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలంటూ వర్మకు నోటీసులు వెళ్లాయి. ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో స్పెషల్ టీం హైదరాబాద్ లోని వర్మ ఆఫీస్కు వెళ్లి స్వయంగా నోటీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బ్రాహ్మణిపై అభ్యంతరకర పోస్టులు
పెట్టారన్నది వర్మపై నమోదైన అభియోగం. అలాగే గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ఆర్జీవీ మీద కేసు నమోదైంది. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై కూడా ఏపీలో కేసు నమోదైంది. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసానిపై ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. 2021 సెప్టెంబర్లోనూ 2024 ఏప్రిల్లోనూ వైసీపీ కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. పోసాని మాటల్ని వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో పెట్టి పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీశారన్నది కంప్లైంట్ సారాంశం. ఐపీసీ సెక్షన్ 153, 153A, 354A, 505 క్లాస్ 1, క్లాస్ సి, క్లాస్ 2 ప్రకారం వర్మపై కేసు నమోదైంది. కానీ తాను పవన్ కళ్యాణ్ పై తప్పుడు వ్యాఖ్యలేమీ చేయలేదని, తాను చెప్పినవన్నీ నిజాలేనని రియాక్ట్ అయ్యారు పోసాని. జూనియర్ ఆర్టిస్ట్, వైసీపీ సానుభూతి పరురాలు శ్రీరెడ్డిపై అనకాపల్లి టౌన్ పిఎస్ లో కంప్లైంట్ నమోదైంది. కూటమి నేతలపై ఆమె చేసిన సీరియస్ కామెంట్లను ఫిర్యాదులో జతపరిచారు. శ్రీరెడ్డి సైతం గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా రెచ్చిపోయారు. తాను ఒక ఆడదాన్ని అని మరిచిపోయి పవన్ కళ్యాణ్ కుటుంబంలోని మహిళలపై బూతు పురాణం లంఘించారు. కాగా ఇటీవల తనను క్షమించాలని శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా కోరారు. అయినప్పటికీ ఆమెపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. అటు కేసులను, అరెస్టులను తీవ్రంగా తీసుకున్న వైసీపీ అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. కానీ అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని చట్టబద్ధంగానే అరెస్ట్ చేస్తున్నామంటూ సమర్థించుకుంటోంది ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారని, దీనిపై కేంద్ర ఎన్నికల ఎలక్షన్ కమిషన్ స్పందించాలని, వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది టీడీపీ. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలతో వైసీపీ అధినాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. స్థానిక ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులనే నిబంధనను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇకపై 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా స్థానిక ఎన్నికల పోటీ చేయవచ్చని కొత్త నిబంధనను తీసుకువస్తోంది. ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. కుటుంబ నియంత్రణలో భాగంగా 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే చట్టాన్ని 1994లో తీసుకువచ్చారు. కానీ ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టానికి కూడా ఈ సవరణలకు ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఈ చట్టం ఉంది. అయితే 30 ఏళ్ల నుంచి ఈ చట్టంపై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా 2 కంటే ఎక్కువ పిల్లలు ఉండే మహిళలపై ఎక్కువగా వివక్ష చూపించారని కూడా విమర్శలు వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు జనాభా తగ్గిపోయిందట. ముఖ్యంగా ఏపీలో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు తగ్గింది. 2001లో 2.6% ఉండగా 2024 నాటికి అది 1.5% మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో జనాభా రేటు తగ్గిపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నుంచి వచ్చే పన్ను ఆదాయంలో కూడా కోతలు ఉన్నాయని, 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులుగా ఉండటం వల్ల వివక్ష చూపించినట్లు ఉందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె టీడీపీ టీ కప్పుల్లో చెలరేగిన తుఫాను. ఎమ్మెల్యే షాజహాన్ మీద పేడ వీడియో మసిబట్ట. పేడ వీడియో వెనక ఉన్నది ఆ ఇద్దరే అని కూటమి నేతల ఆఫ్ ద రికార్డ్ మాటలు. ఆ వీడియోలో ఆ ఇద్దరు తప్ప మిగతా కూటమి నేతలెవరూ లేని వైరం. షాజహాన్ టార్గెట్ గా టీడీపీ అసమ్మతి నేతల రామ బాణాలే ఈ వీడియోనా. గురువారం మదనపల్లె టీడీపీ టీ కప్పులో తుఫాను చెలరేగింది. ఎన్టీవీ ఆఫ్ ద రికార్డ్ అంటూ ఎమ్మెల్యే షాజహాన్ మీద వ్యంగ్యస్త్రాలతో విరుచుకుపడింది. షాజహాన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఈ వీడియోలోని విమర్శలను టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు చాకిరేవు పెట్టి ఎన్టీవీ ఆఫ్ ద రికార్డ్ ను ఉతికి ఆరేశాయి. ఎమ్మెల్యే షాజహాన్ ఇంటి వద్ద పెట్టిన ప్రెస్ మీట్ లో కూటమి నేతలు ఎన్టీవీ విమర్శలను ముక్త కంఠంతో ఖండించాయి. అయితే ఆఫ్ ద రికార్డ్ అంటూ కూటమి నేతలు కొందరు ఈ ఎన్టీవీ ఆఫ్ ద రికార్డ్ వీడియో అసలు గుట్టు బయటపెట్టారు. షాజహాన్ మీద మసిగుడ్డ వేసేకి వదిలిన ఈ ఎన్టీవీ వీడియోను వీరు పేడ వీడియోగా పేర్కొంటూ ఉన్నారు. తిరుపతిలో తమ పరపతి ఉపయోగించి టీడీపీ, జనసేనలోని మదనపల్లెకు చెందిన 2 కీలక నేతలు ఈ ఆఫ్ ద రికార్డ్ పేడ వీడియో వదిలారని వారంటున్నారు. ఈ వీడియో కోసం ఎన్టీవీ విలేకరికి భారీగానే డబ్బు ముట్టిందని, ఈ సమాచారం ఆఫ్ ద రికార్డ్ అని టీడీపీ, జనసేన నేతలు తమ రహస్యాలను మన జనసైనిక్ న్యూస్ ఛానల్ తో పంచుకున్నారు. దీంతో తిరుపతి విలేకరికి మన ఛానల్ ఫోన్ చేసి ఆరా తీస్తే ఆయన మహాముక్తసరి మాటలతో విషయాన్ని సరిపెట్టారు. ఆసక్తికరంగా సదరు పేడ వీడియోలో షాజహాన్ కాక మదనపల్లెకు చెందిన 2 నేతలనే చూపించడం, జనసేన, టీడీపీ, బీజేపీలోని ఇతర నేతలను చూపించకపోవడంతో ఆ పేడ వీడియో వెనుక ఆ 2 హస్తమే ఉందా అనే అనుమానాలు మదనపల్లె కూటమి నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది ఈ స్టోరీకి కొసమెరుపు. ఇక కూటమి నేతల చాకిరేవు విశేషాలు వారి మాటల్లోనే వీక్షిద్దాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మదనపల్లి కూటమి సభ్యులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. రానున్న కాలంలో ఇంతకు ముందు కూడా
ఎలాంటి విషయాలు కూడా అందరూ చర్చించుకొని ముందరకు వెళ్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే చెప్తున్నానంటే, మదనపల్లిలో ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి భావిస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా మమ్మల్ని సంప్రదిస్తూ షాజహాన్ బాషా గారు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధుల్లో కూడా ఏ విషయమైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఫోన్ చేసినా నిరంతరం పలుకుతూ మాకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఏకంగా మేము ఒకటే చెప్తున్నాం, మదనపల్లిలో ఉండేది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. జై జనసేన. ఈరోజు మదనపల్లిలో కూటమి అభ్యర్థులందరూ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కారణం ఏమిరా అంటే, కొన్ని ఇట్టని వాళ్ళు అసత్య ప్రచారాలు జరుపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మదనపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో. ఆ విధంగా జరుగుతూ ఉంది అంటే మేము ఎదుగుతా ఉన్నామనే మేము అర్థం. మా కూటమి ఎమ్మెల్యే బలంగా పనిచేస్తున్నాడు కాబట్టే వ్యతిరేక వార్తలు కానీ ఇవి వస్తున్నాయని మేము అనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా అందరినీ కలుపుకొని, ఒక జనసేనను, బీజేపీని, స్వపక్షాన్ని, మిత్రపక్షాన్ని కూడా సభ్యులందరినీ కూడా కలుపుకొని ఒక స్నేహితుల్లాగా ఆయన భావించి మమ్మల్ని అందరినీ ప్రతి సమస్యలో కూడా తీసుకుపోతున్నారు. ఒకనొక సందర్భంలో నేను అడిగినా, సార్ మా కార్యకర్తలు కొన్ని అడుగుతున్నారు, ఇవి ప్రతిసారి మీ దగ్గరికి మేము తీసుకురావాలంటే మాకు ఎట్లా ఉంది అని అడిగితే, అన్న మీరు ఆ విధంగా ఎప్పుడు కానీ భావించొద్దండి, మీరు ఏ పని చెప్పినా కూడా నేను అంతా చేయగలుగుతాను, మీరు ఎదగాల, మన మిత్రపక్షం, మన పక్షాలందరూ కూడా మనం అందరం జనసేన కానీ బీజేపీ కానీ బలంగా ఉండాలా మన నియోజకవర్గంలో అని ఆ విధంగా మాకు అందరికీ సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఏ టైంలో అర్ధరాత్రం కూడా మేము ఫోన్లు చేస్తే వాళ్ళకి ఏమి సమాచారం, ఏం విషయం అనేటువంటి మంచి చెడ్లు కనుక్కొని ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే స్వభావం ఉండేటటువంటి అతను. కారణం ఏమిటా అంటే, అభివృద్ధి పథంలో ఎక్కడ లేని ఇతర నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి మదనపల్లిలో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది. పల్లెల్లో రోడ్లు చేస్తూ ఉన్నారు, రోడ్లు వెడల్పు చేస్తున్నారు. నిరంతరం ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మంచి జరుగుతూ ఉంటుందో అక్కడ వ్యతిరేకత అనేది ఉంది. మదనపల్లిలో ఆయన చేదోడు వాదోడుగా మేము మిత్రపక్షాలు కలుపుకొని సపోర్టుగా మాకు ఆయన అందరం కలుపుకొని ఇక్కడ మంచి ప్రభుత్వాన్ని ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అందరం కలిసిమెలిసిపోతాము. చిన్న చిన్న లోటుపాట్లుగా మేము అవన్నీ లెక్క చేసుకోవడం లేదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై జనసేన. రాష్ట్రంలో అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ప్రయాణించి ఈరోజు ముందుకు సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలన అనుభవం దృష్ట్యా ఇప్పటికే 150 రోజుల్లోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది. మదనపల్లిలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద కూటమి పార్టీలోని అన్ని పార్టీల కార్యకర్తలు ఎంతో సంతోషంగా ముందుకొచ్చి పనులు చేసుకుంటున్నారు. ఆయన అందరినీ ఆదరిస్తున్నారు. అదేవిధంగా గతంలో ఎవరూ చేయలేని విధంగా సిటిఎం రోడ్లను వెడల్పు చేయడానికి ధైర్యంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు రోడ్లు వెడల్పు చేయడమే కాదు, మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఎన్టీఆర్ విగ్రహం మదనపల్లిలో లేకపోతే పూర్తి స్టాచ్యూ, దానిని నిమ్మనపల్లి రోడ్ సర్కిల్లో పెట్టించడానికి మున్సిపాలిటీలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి ఘనత షాజహాన్ బాషా గారికి దక్కుతుంది. అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందు రోడ్లు చేయడానికి నిమ్మనపల్లి మదనపల్లి రోడ్డు, మదనపల్లి రామసముద్రం రోడ్డును R&B ద్వారా ప్రపోజల్స్ పెట్టి వైడనింగ్ చేయడానికి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో జరుగుతున్నాయి. ఈనాడు ఏకతాటి పైన నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. కొంతమంది ఈ వైసీపీ పార్టీతో లుకలుకలు చేస్తున్నటువంటి వాళ్ళు
ఆయన మీద అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యని ఇంతకాలం నుంచి, ఇంతకుముందు సుధాకర్ చెప్పినట్టు, అప్పుడెప్పుడో మదనపల్లి తక్కువ పట్టణ జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లని ఈరోజు మదనపల్లిలో విస్తృతంగా జనాభా పెరిగినటువంటి సందర్భంలో ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడం కోసం ఆ చెట్లను తొలగించడం జరిగింది. ఆ చెట్లని కూడా చింత చెట్లు. ఈ చింత చెట్ల వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, కానీ ఆక్సిజన్ రిలీజ్ కాదు. ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యేటటువంటి చెట్లను తొలగించడం వల్ల ఎలాంటి నష్టమూ లేదు. వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రజలకు రౌండ్ ద క్లాక్ 24/7 ఆయన వర్క్ చేస్తున్నారు, శ్రమిస్తున్నారు. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు, ఇప్పుడు జరుగుతున్నాయి, ఆయనతో కూడా విజయవాడ వెళ్ళడం జరిగింది. చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు ఆయన భుజం తట్టి యు ఆర్ డూయింగ్ గుడ్, గో అహెడ్ అని అన్నారు. చంద్రబాబు చేత, మా నాయకుడి చేత అలాంటి కితాబు పొందినటువంటి వ్యక్తి షాజహాన్ బాషా గారు. ఇలాంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఆయన ముందుకు వెళ్తూ ఉంటే, గతంలో మనమందరం చూసాం ఈ వైసీపీ అరాచక దుష్టపాలన ఎంత నీచంగా ఉన్నదో, ఎంత నికృష్టంగా ఉన్నదో. అలాంటి దాన్ని ఒక సరైనటువంటి గాడిలో పెట్టి, ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమము, రెండింటినీ జోడు గుర్రాల్లాగా ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. అలాంటి వ్యక్తి మీద అనవసరమైనటువంటి దుష్ప్రచారాలకు తావివ్వకుండా అందరం కలిసికట్టుగా ఈరోజు కార్యకర్తలందరికీ కార్యోన్ముఖులను చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి షాజహాన్ బాషా గారిని మనమందరం కూడా అభినందించాల్సినటువంటిది పోయి, ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలకు తావివ్వకూడదని ఇందు మూలంగా తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు. ఈరోజు ప్రియతమ నేత, గౌరవనీయులు, మదనపల్లి అభివృద్ధి ప్రదాత, మనందరి అభిమాన నాయకులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆదేశానుసారం మదనపల్లి ఆఫీస్ నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో కొంతమంది అవినీతి అక్రమాలు చేసినటువంటి నాయకులు ఎన్నో విధాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకూడదు, తెలుగుదేశం పార్టీ మదనపల్లి అధికారంలోకి వస్తే మా ఆటలు సాగవని ఒక ఉద్దేశంతో ఎలాగైనా షాజహాన్ బాషా అనే వ్యక్తిని ఓడించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు పని కట్టుకొని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా బురద చల్లాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతాయే తప్ప సఫలం కావని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్లలో కొంతమంది పని కట్టుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఎక్కడైతే షాజహాన్ బాషా గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాలు ఇక్కడ జరగవు. ఎందుకంటే మేము కూడా తెలుగుదేశం పార్టీ ఒక దళిత నాయకుడుగా ఒక మంచి వ్యక్తి దగ్గర చేరినాం. మమ్మల్ని ఎంతో గౌరవించి, ఎంతో ప్రాధాన్యతనిచ్చి, మమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి నాయకుడు షాజహాన్ బాషా. అటువంటి వ్యక్తికి మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ అటువంటి నాయకుడి మీద మర్చేసినా కానీ ఏ విధంగా వచ్చినా కూడా మేము కూడా ఎదురుండి పోరాడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె టీడీపీ టీ కప్పులో చెలరేగిన తుఫాను. ఎమ్మెల్యే షాజహాన్ మీద పేడ వీడియో, మసిబట్ట వీడియో వెనుక ఉన్నది ఎవరు? మదనపల్లె కూటమి నేతల ఆఫ్ ద రికార్డ్ మాటలు. ఆ వీడియోలో కూటమి అభ్యర్థి షాజహాన్ విజయం కోసం పనిచేసిన నేతలెవరూ లేని వైనం. షాజహాన్ టార్గెట్ గా టీడీపీ అసమ్మతి నేతల రామబాణాలే ఈ వీడియోనా అంటూ గుసగుసలాడిన పలువురు నేతలు.
బాలల దినోత్సవం అంటే బాధ్యతలు గుర్తు చేయడమే. పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై జాగ్రత్త అవసరం. చదువుతో పాటు మానసిక, శారీరక, వైజ్ఞానిక, క్రీడా, మానసిక విలువలపై విజయభారతి ప్రత్యేక శ్రద్ధ. విజయభారతి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణ. విద్యాభ్యుదయానికి కరెస్పాండెంట్ సేతు కృషిపై ప్రశంసలు కురిపించిన ముఖ్య అతిథులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఇకపై అర్హులే. శాసనసభలో చట్ట సవరణ బిల్లుకు ఆమోదం. సంతానోత్పత్తి రేటు తగ్గుదలే అసలు కారణం. 30 ఏళ్లుగా పోటీకి నోచుకొని ఎంతో మంది అర్హులు. చంద్రబాబు బాటలో తమిళనాడు స్టాలిన్. క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.